మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అభి ఏంటి? తను ఎవరో కాదు బావా, నీ భార్య అభి. అభి, నీ అసలు రంగు బయటపడిపోయింది. నన్ను ఏదో విధంగా దెబ్బ కొట్టడానికే నువ్వు నా ఆఫీస్లోకి చొరబడ్డావని నాకు అర్థమైపోయింది. నీ అసలు రంగు అందరికీ చూపించావు. చూసావా బావా, నీ భార్య ఎంత తెలివైందో? నీలాంటి మహామహులే నా తెలివితేటలకి తల వంచారు. నా ముందే ఓడిపోయానని ఒప్పుకున్నారు. బావా, నీ భార్య నన్ను ఓడించే ప్రయత్నం చేసింది. నా మీద ఏదో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కంపెనీలోకి ఎంట్రీ అయింది. పాపం, నేనెంత దేశముదుర్నో, మహామహుల్ని ఎలా మట్టి కరిపించానో నీ భార్య ఇంకా అంచనా వేయలేకపోయింది. అందుకే ఈరోజు ఇలాంటి పిచ్చి పని చేసింది. చూడబి, నీ తెలివితేటలకి తగ్గట్టు చిన్న చిన్న ప్రయోగాలు చేసుకో. చిట్టెలుక సింహం ముందు తోకాడిస్తే ఎలా ఉంటుందో, నువ్వు నా ముందు తోక జాడిస్తే అలా ఉంటుంది. నువ్వు వేసే వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? చూసావుగా ఎలా పట్టుబడిపోయావో. మరిప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? ఇవి ఇలాగే వదిలేస్తారా? ఒకసారి తప్పు చేసిన వాళ్ళని మొదటిసారే కదా అని వదిలేస్తే రెండోసారి తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే నేను రెండో అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఈ ఫేక్ ఆఫీసర్ని తీసుకెళ్లడానికి పోలీసులు రాబోతున్నారు. హలో పోలీస్ స్టేషన్. అభి, నిన్ను తీసుకురావడానికి మీ చుట్టాలు వస్తున్నారు.
రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పండి. ఈ అభి మారు వేషంలో మా ఆఫీస్లోకి ఎంటర్ అయింది. మరో కంపెనీ నుంచి ఇన్స్పెక్షన్ కోసం వస్తున్నట్టు నాటకం ఆడింది. డాక్యుమెంట్స్ అన్ని చెకింగ్ ప్రాసెస్లో కొంత మనీ కూడా దోచుకుంది. ఏం మాట్లాడుతున్నావు కనిష్క? నేను డబ్బు దోచుకోవడం ఏంటి? అవునభి, నువ్వొచ్చిన తర్వాతే మా ఆఫీస్లో కొంత డబ్బు మిస్ అయింది. ఆ డాక్యుమెంట్స్ చెకింగ్ చేసే వంకతో ఎప్పుడు డబ్బు దోచుకున్నావో ఎవరికి తెలుసు? సరే, ఆ తర్వాత ఏంటో చెప్పండి. ఈవిడ ఇన్స్పెక్షన్ పేరుతో మా కంపెనీకి రావడం వల్ల మా కంపెనీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింది. ఇలాంటి పనులు మళ్ళీ ఇంకెవరూ చేయకూడదు అసయ్య గారు. వెంటనే ఈవిడ్ని అరెస్ట్ చేయండి. ఏంటభి, నేను కొట్టిన దెబ్బకి తల గిర్రన తిరిగిందా? విలవిల్లా ఆడిపోతున్నావా? ఈ కనిష్క గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఈ కనిష్క జోలికొచ్చావు. కనిష్కని మోసం చేద్దామని ప్రయత్నించావు. అందుకే ఆ మోసానికిప్పుడు నేను నీకివ్వబోతున్న బహుమానం ఇది. రాహుల్, నేను నీకు రాగానే చెప్పాను కదా, ఈరోజు నీకు ఒక విచిత్రమైన సినిమా చూపిస్తాను అని. ఇదే ఆ సినిమా. నీకు బాగా ఎంటర్టైన్మెంట్ దొరికిందనుకుంటా. ఎస్ఐ గారు, ఇంకా ఆలోచిస్తారేంటి? మీరొచ్చిన పని కానివ్వండి. ఆ అబ్బిని అరెస్ట్ చేయండి. మేము వచ్చిన పని కావాలంటే అరెస్ట్ చేయాల్సిందే అబ్బి గారిని కాదు, మిమ్మల్ని.